లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రీసెంట్గా పృథ్వీరాజ్ కుమార్ గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత అనుపమ చోప్రా గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన 97 టేకుల గురించి మాట్లాడారు. లైక్ రాజమౌళి గారు ఎంత హింస పెట్టారు సెట్స్లో అనే దాని గురించి చాలా ఫన్నీ వేలో మాట్లాడారు. సో రాజమౌళి గారి టేకింగ్ గురించి మనం రాబోతున్న ఒక ఎపిక్ సినిమా వారణాసి గురించి కొంచెం మాట్లాడుకుందాం. నాతో పాటు శేఖర్ భాష ఉన్నారు, మాట్లాడుతాం. ఆయన బాగున్నారా? యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 97 టేకులు. లాస్ట్ టైం RRR ప్రమోషన్స్లో కూడా ఒక్క సాంగ్ గురించి, నాటు నాటు సాంగ్లో ఒక షార్ట్ గురించి చెప్పారు. అలాగే 49 టేకులు ఎన్నో తీసి ఫస్ట్ టేకే ఓకే, సెకండ్ టేక్ ఓకే చేశారని చెప్పి ఏదో సరదాగా ఫన్నీగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు 97 టేకులు అంటున్నారు. ఆయన చెప్పడం ఏంటంటే, మార్నింగ్ వచ్చాను, నైట్ 6:30కి ఇంకా డే ఎండ్ అయిపోయిందని ఎండ్ చేసి రేపు మార్నింగ్ చూసుకుందాం అన్నారంట. సో విచ్ మీన్స్ ఆ రోజంతా ఓకే అవ్వలేదు షార్ట్. అంటే ఇది డిజిటల్ యుగం కాబట్టి రీల్ అలా వేస్ట్ అయిపోదు కాబట్టి కొంత తీసుకోవచ్చు. బట్ అయినా కాకపోయినా ఆయన డిసిప్లిన్, ఆయన చక్కన గారి చెక్కుడు అందరికి తెలిసిందే కదా. నాకు తెలిసి రామ్ చరణ్ అండ్ అలాగే ఎన్టీఆర్ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటుంటారు ఈ టైంలో. ఆహా, ఇప్పుడు మహేష్ బాబుకు ఉంటుందిరా అని చెప్పి వాళ్ళిద్దరు ఇన్నాళ్ళు మనం టార్చర్ పడ్డాం, ఇప్పుడు వాడు టార్చర్ పడతారు, మనం చూసి అన్న టైప్లో ఉంటుందేమో. బట్ ఎందుకు ఆ 3 టేకులు వదిలేశారు? సెంచరీ కొట్టే వయసు బాధ అన్నట్టుగా కంప్లీట్ చేసేసి ఉండొచ్చుగా. ఇక్కడ ఆయన 97 కాకపోతే 100 అయినా 200 అయినా వదిలే మనిషి కాదు. మనకి తక్కువ గుర్తొచ్చేది ఏంటంటే టేక్ నెంబర్ 10, టేక్ నెంబర్ 20, టేక్ నెంబర్ 16 లాస్ట్ ఓరీ లేచుడా చెప్పి వచ్చినట్టు. అక్కడ ఏదో కొన్నిసార్లు అది కుదరదు, దానికోసం ఫైన్ ట్యూన్ కోసం చేస్తూనే ఉంటారు. అంతెందుకు RRRలో ఆ షాట్, బ్రిడ్జ్ పై నుంచి ఇలా దూకి రావాల్సిన షాట్కి నన్ను ఎంత టార్చర్ చేసి అడిగిన అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చెప్పిన విషయం. సో అంటే డైరెక్టర్కి మారుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ టైమే కాదు మన తెలుగు ఇండస్ట్రీలో. తేజ గారు ఆయన తీసే సినిమాలకి సరిగా చేయకపోతే వెళ్ళి కొట్టేసే వాళ్ళనే కామెంట్లు కూడా ఉండింది. కామెంట్లే ఉంది, ఆయన కూడా ఒప్పుకున్నారు 2-3 చోట్ల. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. జైన్ సినిమాలో ఒక షాట్ ఉంటుంది. దాంట్లో నితిన్ సదాకి సారీ చెప్పాలి. దాంట్లో ఏం చేస్తారంటే మెడలో ఒక సారీ బోర్డు వేసుకొని ఇట్లా అని చెప్పి ఒక క్యూట్ ఎక్స్ప్రెషన్, దాంతో అమ్మాయి పడిపోద్ది అనమాట. అలా యాక్చువల్గా షార్ట్ ఏంటంటే 10 రకాలుగా సారీ చెప్పాలి. ఆ అమ్మాయి అటు వెళ్తున్నప్పుడు ఒక రకంగా సారీ, అమ్మాయికి కనబడినప్పుడల్లా అది ఒక రకమైన ఎక్స్ప్రెషన్ తోటి 10 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో సారీ చెప్తే ఆ అమ్మాయి ఫైనల్గా 10వ ఎక్స్ప్రెషన్లో పడిపోద్ది. బట్ నితిన్ కూడా ఫస్ట్ టైం యాక్టింగ్ కాబట్టి తనకి ఈయన అనుకున్న అవుట్పుట్ రానే టైంలో అలా ఇక ఫైనల్గా చేసేదేం లేక బోర్డు పెట్టేసి అలా చెప్పించేశారు అనే టాక్ అప్పుడు. ఇదొకటే కాదు, ఇప్పుడు మన సురేందర్ రెడ్డి గారి సినిమాల్లో, అదే సినిమా మన రేస్ గుర్రం, దాంట్లో కొంతమంది చెప్పేది ఏంటంటే, అందరంటే కాదు బట్ విన్నది, మన శృతి హాసన్కి కొన్ని ఎక్స్ప్రెషన్లు పలకం. సో అలాంటప్పుడు ఆ క్యారెక్టర్నే మార్చేస్తే పోలే, ఎక్స్ప్రెషన్ పలకనేది ఆవిడ క్యారెక్టర్. ప్రపంచం బద్దలైపోయినా కూడా ఇలాగే ఉంటుంది, ఏం చేసినా ఎక్స్ప్రెషన్ మారదు. బెస్ట్ కదా. ఇప్పుడు ఇటువంటి క్యారెక్టర్ ఉందనుకో, ఆర్టిస్ట్ పని చాలా సింపుల్ అయిపోతుంది. వాళ్ళ క్యారెక్టరైజేషనే ఇది. కొంతమంది డైరెక్టర్లు తెలివిగా, ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే మన సురేందర్ రెడ్డి గారి లాంటి వాళ్ళు దానికి సందర్భోచితంగా సిచ్యువేషనల్ ఇంటెలిజెన్స్ వాడి ప్రొడ్యూసర్కి అలాగే మిగతా వాళ్ళకి కూడా టైం సేవ్ చేసి తొందరగా ఒక 2-3 నెలల్లో సినిమా అయిపోయేట్టు అనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ రాజమౌళి గారిది నాట్ జస్ట్ ఎంత తొందరగా రిలీజ్ చేస్తాం అనేది కాదు, గ్లోబల్ రేంజ్లో. అంటే కోడిగుడ్డు గీకల పీకి చూడాలన్నా కూడా అక్కడ ఏం ఉండకూడదు అని చెప్పి, ఇప్పటికీ కూడా మనకి బాహుబలిలో ఇది చూడు, ఈ బాణాలు వేసేసినప్పుడు 3 బాణాలు పైన ఇట్లా పోయినాయి, అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లా పోయినాయి అని చెప్పి రివ్యూలు చేసేవాళ్ళు ఉంటారు. సో ఆయన నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతున్నారు. సో మనం గ్లోబల్ లెవెల్ సినిమా తీస్తున్నప్పుడు ఆ మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఎంత గట్టిగా చూడాలి అనేది ఆయన కష్టంలో కనబడుతుంది. బట్ ఆయన కష్టం అందరికీ కష్టమే మరి. సో అందరినీ కూడా గట్టిగా మేము టార్చర్ చేయడానికి సిద్ధపడే వస్తారు, ఇంకా దాంట్లో ఎంతేం లేదు.
బట్ సరే 97 అయినా 100 అయినా ఫైనల్గా ప్యాకప్ అని చెప్పేసారట తట్టుకోలేక. సమ్ టైమ్స్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది, బట్ స్టిల్ యూ షుడ్ కీప్ ద కూల్ అండ్ కీప్ థింగ్స్ గోయింగ్. బట్ మోస్ట్లీ అందరూ కూడా బ్యాకప్ చేస్తున్నారు, ఆయన్ని బ్యాక్ చేస్తున్నారు. అంటే అంతే మరి, ఆయన పర్ఫెక్షనిస్ట్, అలాగే చేస్తాడు. 1400 కోట్లు 1200 కోట్లు పెడుతున్నారంటే బడ్జెట్, అంత చేయకపోతే ఎలా చేస్తారని చాలా మంది అదే అన్నారు. ఒకరెవరో నేను కమెంట్ చూశాను, లాస్ట్ టైం RRR దగ్గర కూడా ఇలాగే చెప్పావన్నా, ఒక సీన్ అదిరిపోద్ది ఇది అది అని. ఆ సీన్ ఏంటో ఇప్పటికీ మాకు తెలియట్లేదని. బికాస్ కింద కమెంట్లు ఏంటంటే అన్ని సీన్లు బాగున్నప్పుడు ఆ ఒక్క సీన్ ఏంటనేది స్పెసిఫై మనం కూడా చెప్పలేము, అన్ని సీన్స్ బాగున్నప్పుడు అని చెప్పి. సో ఆల్మోస్ట్ ఇది చూసినా పాజిటివ్ గానే కనిపిస్తుంది ఇప్పుడైతే. పాజిటివ్ గానే ఉంటుంది, బట్ అంటే అదే అండి, మనం ఇప్పుడు ఒక డిఫరెన్స్ చూడాలంటే ఇదే సిచ్యువేషన్ ఒకవేళ రామ్ గోపాల్ వర్మ తీయాల్సి వస్తే అవతల వాడికి ఎక్స్ప్రెషన్ పలకలేదంటే సింపుల్ ఇటు పెడతాడు. వీడేం మాట్లాడుతున్నాడో మనకి మొహం కూడా కనబడుతుంది, అవతల వాడు ఎక్స్ప్రెషన్స్ వీడు మాట్లాడుతుంటే నీ ఎక్స్ప్రెషన్స్ కనబడుతుంటాయి. డైలాగ్ నాది, ఎవడో డబ్బింగ్ చెప్తుంటాడు, నువ్వు ABCDEFGH అనరా, అవతల వాడి మొహంలో నువ్వు చెప్తున్నప్పుడు వాడి భయం అవన్నీ కూడా నేను క్యాప్చర్ చేసుకుంటాను. చాలా సిచ్యువేషన్ స్టోరీ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే వీళ్ళిద్దరు కొట్టుకున్నారనే విషయం మన ఇద్దరు చెప్పకుండా మన ఇద్దరు అక్కడ నించుంటాం, వెనకాల న్యూస్ ఛానల్లో ఒక యాంకర్ తోటి చెప్పించేస్తారు మొత్తం. డిపెండ్స్. సో నువ్వు ఏం చేద్దాం అనుకునే దాని మీద ఆ క్రిస్టల్ క్లారిటీ ఉండి ఏ రకంగానూ నో కాంప్రమైజ్ అనేది రాజమౌళి గారి ట్యాగ్ లైన్ అయిపోవాలి ఇక్కడి నుంచి. సో అది మనం అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ అట్ ద సేమ్ టైం ప్రతి సినిమాకి కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆగాలంటే కూడా జనాలకు కూడా పేషెన్స్ కష్టమే. కానీ ఇక్కడ నువ్వు గమనిస్తే రాజమౌళి గారి హీరోలు లైక్ ఎన్టీఆర్ కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, వీళ్ళందరినీ మనం చూసాం. కానీ వీళ్ళని చూసినప్పుడు మనకి రాజమౌళియే కనబడతారు వాళ్ళు. నిజం చెప్పాలంటే ఆయన ఒక మాట అన్నారు, ఇండియా గర్వించదగ్గ యాక్టరు డైరెక్టర్. డైరెక్టర్ అంటే మనకు తెలుసు, మరి ఆయన యాక్టర్ ఎప్పుడు అయ్యారు? యాక్టర్ ఎప్పుడు అయ్యారంటే అదేలేండి మన బాహుబలి సినిమాలో పెద్దది అన్నప్పుడు కనిపించారు కదా, అలా అప్పుడప్పుడు గెస్ట్ అపీరెన్స్లు కనబడుతుంటారు కదా. అంటే అది కాదు, యాక్టర్ ఎలా యాక్ట్ చేయాలనేది ముందే యాక్ట్ చేసి చూపిస్తారు. అందులో మన బోయపాటి సీన్ గారు కూడా అప్పుడప్పుడు కనబడుతుంటారు అదే కోణంలో. బట్ రాజమౌళి గారు చాలా క్రిస్టల్ క్లియర్గా చూపిస్తారు. అది జనరల్గా నాకు తెలిసి ఇప్పటిదాకా నేను చూసిన అందరు రాజమౌళి హీరోలు ఎవరైతే ఉన్నారో అందరిలోనూ మనకి రాజమౌళి గారు ఉంటారు, ఒక్క సినిమా తప్ప, విక్రమార్కుడు. దాంట్లో రవితేజ నిజంగానే రవితేజలానే కనబడతాడు. ఆ ఒక్క సినిమా తప్ప మిగతా అన్ని చోట్ల కూడా మనకి ఆయన ఏమనుకున్నాడో అదే కనబడుతుంది. మేబీ ఆ ఒక్క సినిమాలో ఆయన అనుకున్న దానికన్నా బెటర్ ఇచ్చాడేమో రవితేజ, అందుకని అలా వదిలేశారేమో అని అనిపిస్తుంది. వాళ్ళ నాన్నగారు కూడా ఈవెన్ అదే మాట అన్నారు కదా, డామినేట్ చేసినట్టు. ఐ మీన్ రవితేజ గారు కూడా ఈవెన్ ఒక ఇంటర్వ్యూలో మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చి ఏ సినిమా మీకు బాగా నచ్చిందంటే విక్రమార్కుడు పేరే చెప్పారు. సో అందులో ఎన్టీఆర్ గారు ఉంది, ఎన్టీఆర్ గారు అంటే కూడా కొంచెం ఎక్కువ అభిమానం ఉంటుంది ఆయనకి, అయినా సరే విక్రమార్కుడు పేరే చెప్పారు. సో పర్సనల్లీ ఆయనకు కూడా ఆలోచన ఉంది, ఇది నేను అనుకున్న దానికంటే కొంచెం బెటర్ వచ్చింది బికాజ్ అదే అంటున్నా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 97 టేక్స్ మహేష్ బాబు వల్ల చేశారా ఇంకొక వాళ్ళు చేశారా అనేది చెప్పలే అక్కడ. అవునవును. ఐ డోంట్ థింక్ మహేష్ బాబు ఏం సరే కొత్తల్లో వచ్చిన సినిమాల్లో కాదు కదా, మహేష్ బాబు ఈజ్ వెల్ మెచ్యూర్డ్. మనం అతడు కానీ లేకపోతే అసలు కలేజా సినిమా చూసిన తర్వాత ఆయన నట విశ్వరూపం చూపించాడు మనకి. అటువంటి యాక్టర్కి పెద్ద విషయమే కదా ఆ డైరెక్టర్ కోరిన ఎక్స్ప్రెషన్స్ పలికించడం. సంథింగ్ ఈజ్ దేర్, యూ షుడ్ కీప్ గెస్సింగ్. ఇంటర్ కనెక్టెడ్ సీన్ మా ఇద్దరికి అని అన్నారు, మరి ఏ సీన్ అనేది తెలియదు కానీ. అంటే ఇది స్టాండ్ అలోన్ ఫిల్మ్ అన్నారు. ఇప్పుడు అంటే ఇంతకుముందు ఎంత బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి నాకు తెలిసి సీక్వెల్స్ ఉంటాయని చెప్పి అందరూ ఊహించుకున్నారు. క్లియర్లీ చెప్పేశారు ఆయన 3 hours ఉంటుంది లేదా 3 hours 20 minutes లోపు ఉండే సినిమా అని చెప్పి. సో అంత బడ్జెట్ ఒక 3 hours మూవీ మీద పెట్టడం అనేది మీ దృష్టిలో ఏంటి? అంటే రాజమౌళి గారు పేరు ఒకటి, ఒక భరోసా అక్కడ స్క్రీన్ మీద కనిపించింది. బట్ నార్మల్లీ ఇప్పటిదాకా ఎప్పుడు పెట్టలేనట్టున్నారు నాకు తెలిసి అంత బడ్జెట్ ఒక స్టాండ్ అలోన్ మూవీ అని ఆయన కమిట్ అయిపోవడం సరే, ఆయన అనుకుని ఉండొచ్చు మళ్ళీ చేస్తామా చేయగలమా అని. కానీ ఇవాళ రేపట్లో సీక్వెల్స్ కాలం నడుస్తుంది. ఇది సీక్వెల్ వస్తుంది అంటే ఇప్పుడు సీరియల్స్కి ఎందుకు అంత క్రేజ్ అంటే నెక్స్ట్ ఏమవుతుందనే క్యూరియాసిటీ ఉండడం వల్ల ఫస్ట్ ఎపిసోడ్ కన్నా సెకండ్ ఎపిసోడ్ కన్నా థర్డ్ ఎపిసోడ్ నువ్వు చెడగొడితే తప్ప. ఇలా ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాస్లోనే జాస్ ఇట్లాంటివన్నీ కూడా 1, 2, 3, 4 అలా వచ్చేవి ఎపిసోడ్లుగా. సో ఇదొక మంచి కమర్షియల్ ఆస్పెక్ట్. ఇది ఈ డజంట్ వాంట్ ఎక్స్ప్లోర్ ఏమో అనిపించింది పృథ్వీరాజ్ గారు. బట్ ఇట్ షుడ్ బి ఎక్స్ప్లోర్డ్, ఎందుకంటే నెక్స్ట్ వస్తోంది అంటే చాలు దాని
టేబుల్ బిజినెస్ కానీ దానికి రాబోయే క్రేజ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో యూ షుడ్ కీప్ ఆప్షన్స్ ఓపెన్ అనేది అది ఎందుకో యాక్చువల్లీ రాజమౌళి గారే కమిట్ అయ్యి ఫ్రాన్స్ లో ఒక మాస్టర్ క్లాస్ లో ఓపెన్ గా చెప్పారని అన్నారు, ఇది స్టాండ్ అలోన్ ఫిల్మ్, సీక్వెల్స్ ఏం లేవు అని చెప్పి. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే బాహుబలి ఎప్పటికీ మాట్లాడుకునే సినిమా అది పార్ట్ 3 ఉంటది అని చెప్పి మొన్న రిలీజ్ అయిన నెట్ఫ్లిక్స్ ఆ డాక్యుమెంటరీ వీడియోలో ప్రభాస్ ఎలా ఎత్తుతుంటే ఇలా పట్టేసుకున్నారు, దేర్ విల్ బి ఏ పార్ట్ 3 అని చెప్పి. వాట్ యూ థింక్, అవుతుందన్నా అది అవుతుంది అని అనుకుంటున్నారా? ఛాన్స్ అదే నేను డౌట్. బాహుబలి 3 కనుక అంటే హిందీలో ఏమంటావు తెలీదు, హిందీలో ఏమంటారు? బాహుబలి 3 బాహుబలి 3 అంటే ఎట్ట తీస్తారు అది చెప్పేవాడి సరదాగా, కానీ ఐ డోంట్ థింక్ సో. అది కొంచెం కష్టమే కానీ తీయచ్చు, వై నాట్. మంచి క్రేజ్ అయితే ఉంటుంది, మార్కెట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. దాన్ని సమన్వయం చేసే ఒక పెద్ద మనిషి కావాలి, పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలి, మల్టీ క్రోర్స్ పెట్టగలిగే ప్రొడ్యూసర్ కావాలి, ఓపిక కావాలి అన్నిటికంటే. ఆడియన్స్ కి కూడా ఓపిక కావాలి. ఆడియన్స్ కి ఓకే, ఆడియన్స్ ఏముంది ఇప్పుడు అప్పటిదాకా ఏదో సినిమాలు చూస్తూ వస్తుంటారు, కానీ ఆ ప్రొడ్యూసర్ కి ఆ యాక్టర్స్ కి అంత పేషెన్స్ కావాలి. సో అది అప్పుడే అంటే ఇది నిజం అన్నట్టు ఆడియన్స్ ఎంత కనెక్ట్ అయిపోయారంటే కింద కమెంట్స్, అరే పార్ట్ 3 తీస్తే రానా అని ఉండడే ఇందులో అని చెప్పి, బికాస్ చనిపోయాడు కాబట్టి సెకండ్ సీజన్. ఇంకొకడు కింద స్టోరీ రాస్తున్నాడు, రానాకి ఒక కొడుకునే చూపించారు, ఇంకొక కొడుకు కూడా ఉంటాడు అనమాట, ఆ కొడుకు రానాయా మళ్ళీ అని చెప్పి. సో వీళ్ళని పెడితే వీళ్ళే ఒక సినిమా తీసేస్తారు అసలు. సరే ఇది వేరే సబ్జెక్ట్ కంప్లీట్ గా, దీంట్లో చాలానే నువ్వు చేసిన కామెంట్లు కదా, ఇంకా అద్భుతమైన కామెంట్లు ఉన్నాయి. ఏంటిటా కట్టప్ప బాహుబలిని చంపేసే సిచ్యువేషన్, చంపేసిన తర్వాత శివగామి దగ్గరికి వెళ్ళి బాధపడుతున్నప్పుడు నాజర్ వచ్చి చూసావా నీతో నీ కొడుకునే పంపించానంటే అప్పుడు ఒక డైలాగ్ అంట, ఏంటది, ఇలాంటిది దరిద్రం ఏదో రోజు వస్తుంది, నీ కొడుకు కాకపోతే నువ్వు ఎట్లా చేస్తావు, అందుకని చిన్నప్పటి నుంచి వాడిని వాడిగా నీకు పరిచయం చేశాను అంటే నా కొడుకు నేనే చంపుకున్నా అని ఏడ్చే సిచ్యువేషన్ రావాలి. ఇటువంటి మిస్ అయ్యారు రాజమౌళి అని చెప్పి. ఇంకా మన వాళ్ళ క్రియేటివిటీ తక్కువే లే అసలు. అది సో ఖచ్చితంగా మంచి సినిమా అయితే రావాలని కోరుకుందాం. హోప్ అదే క్వాలిటీ నాట్ జస్ట్ మనకే కాదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్కి, జపాన్లో వాడు, చైనాలో వాడు, అమెరికాలో వాళ్ళందరికీ కూడా ఇది జనరంజకంగా ఉండడం కోసమే ఆయన కష్టపడుతున్నాడు. ఇంకొక విషయం ఏదో షేర్ చేసుకున్నారంటన్నా, అదేంటంటే ఆల్మోస్ట్ ఒక 20 minutes సీక్వెన్స్ ఉండే పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అయిందంట, లైక్ రామ అండ్ కుంభకర్ణ మధ్య ఉండే ఆ వార్ సీక్వెన్స్ రామాయణంలో. సో అది కూడా షూటింగ్ కంప్లీట్ అయింది అని చెప్పి ఆయన షేర్ చేసుకున్నారు అనమాట అందులో, ఫ్రాన్స్లో మాట్లాడినప్పుడు రాజమౌళి గారు. 20 minutes సీక్వెన్స్ అంటే అంత స్క్రీన్ స్పేస్ ఆయన ఎవరు, ఆయన అది మేజర్ పార్ట్ అని ఫీల్ అయితే తప్ప అంత స్క్రీన్ స్పేస్ లేదు. ఇప్పుడు ఇవి ఎపిక్స్ విషయానికి వస్తే, ఇప్పుడు బాహుబలిలో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎపిక్స్ విషయంలో మనకి ఆ యుద్ధకాండనే అలా ఉంటుంది. నువ్వు జస్ట్ 20 నిమిషాలు కాదు 30 నిమిషాలు, లేకపోతే ఆ కురుక్షేత్రం భారతంలో అయితే నడుస్తూనే ఉంటుంది. క్లైమాక్స్ అనేది 18 days ఆఫ్ నాన్ స్టాప్ ఫైట్ కదా, మధ్యలో చిన్న చిన్న గ్యాపులు ఉంటాయి తప్ప 18 days ఆఫ్ ఫైట్ అది. సో అలా రామాయణ యుద్ధకాండ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు కుంభకర్ణుడు అంతకుముందు అంత వాళ్ళ తమ్ముడు వస్తాడు ఇంద్రజిత్, అక్షయుడు ఉంటాడు. సో ఇలా వరుస పెట్టి రావణాసుడు కొడుకులు వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఫైనల్ రావణాసుడు కుంభకర్ణుడు రావణాసుడు తమ్ముడు, రావణాసుడు కొడుకులు వెళ్ళిపోతారు ఇంద్రజిత్. సో వాళ్ళతో యుద్ధం కూడా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అంటే మనకి అంత అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉన్నారు, గరికపాటి గారు, లేకపోతే ఇలా వీళ్ళు మనకి ప్రవచనకర్తలు రామాయణం చెప్పేటప్పుడు చాలా అద్భుతమైన విశ్లేషణ, మనం రామాయణం చదువుతున్నప్పుడు కూడా అది మనం విజువలైజ్ చేసుకోవచ్చు. కానీ ఆ విజువలైజేషన్ని ఇప్పటిదాకా ఆ రేంజ్లో తెరకెక్కించే టెక్నాలజీ లేకపోయి ఉండొచ్చు. ఇంకొకటి అంత పేషెన్స్ ఉన్న డైరెక్టర్లు, అంత ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్లు ఉండకపోవచ్చు. ఇవాళ 3 సాధ్యం అవుతున్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ రాజమౌళి. ఆయన ఉన్నారు అంటే అన్ని ప్రపంచం అంతా ఏకమై దానికోసం ఆయనకి కోఆపరేట్ చేస్తుంది. ఆ రేంజ్ మనిషి ఇప్పుడు ఆయన. సో నిజంగానే ఆయన వర్ణించిన దానికని ఈయన నెక్స్ట్ లెవెల్లో తెస్తాడేమో అని. ఎందుకంటే అంటార్కిటికా అంటారు, ఆఫ్రికా అంటారు, వారణాసి అంటారు, అసలు ఈ కనెక్షన్లు అన్నీ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. అది అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా ఇన్ఫర్మేటివ్ అండ్
ఎగ్జైటింగ్ విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.